ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం శుభపరిణామని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తెలిపారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 6 కోట్ల ఆంధ్రుల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నెహ్రూ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విషయంలో మొన్నటి రోజు చరిత్ర పుటల్లో లిఖించేటటువంటి రోజు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం రాజధాని గురించి ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ సుదీర్ఘమైనటువంటి చర్చ జరగడం, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పి 11 పార్టీలు ఏకోన్ముఖంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు శాసనసభలో, పార్లమెంట్లోని, రాజ్యసభలోని ప్రాతినిధ్యం వహించే పార్టీలన్నీ కూడా ఒక ఎక్సెప్ట్ మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి ఏకోన్ముఖంగా చర్చించి రాజధాని అమరావతి అనే దాన్ని చట్టం చేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రవాసిగా అయితే ఇక్కడ అమరావతి రాజధాని అనే నామకరణంతో చట్టబద్ధత సాధించడం అన్నది కేవలం ఒక రాజకీయ ఘట్టం మాత్రమే కాదు. 6 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు, గుండె చప్పుడికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఏ దుష్టశక్తి వచ్చి దీన్ని అడ్డుకుంటుంది? ఇప్పటికే 5 సంవత్సరాలు కకావికలం చేసి విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఏ దుష్టశక్తి అన్నా దీని మీద ప్రభావం చూపి ఇబ్బంది పెడుతుందేమో, మన అభివృద్ధిని అడ్డుకుంటుందేమో అనేటటువంటి ఒక భయంతో చాలామంది ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మీరు నేను కూడా ఇవాళ ఆ అనుమానం లేదు. చాలా అంటే భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫలానా ప్రాంతం అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాజధాని అనే దాన్ని ఒక నామకరణంతో ఒక ప్రాంతాన్ని చట్టబద్ధత చేసి రాజధానిని చట్టం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం సాధించుకున్నటువంటి అమరావతి అని చెప్పగలం. దీంతో
ఆంధ్రుల యొక్క భయాందోళనలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఏ దుష్ట శక్తి కూడా భవిష్యత్తులో అమరావతి రాజధాని కాదు అనడానికి కానీ లేదు అనడానికి కానీ ఇక అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇక అమరావతి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సొంతం. కేంద్రంలో చేసినటువంటి చట్టం వల్ల మళ్ళీ దీంట్లో ఎక్కడ ఎటువంటి అనుమానం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ కూడా ఇది పార్లమెంట్లో చట్టం జరిగిన దాన్ని రాజ్యసభ ఆమోదించిన నేడు రేపు రాష్ట్రపతికి వెళ్ళి గెజెట్గా రాబోతున్నా ఇంకా నేనున్నాను ఏదో స్వామి చెప్తారు. మా ఊళ్ళో పంతులు గారు ఉండేవారు. ఆయన భార్య గదిలో పెట్టి తంతుంటే చచ్చేవాళ్ళంజా అని కూడా తనేది భార్య పేరయ్య పంతులు గారిని. ఇది వాస్తవం మా ఊళ్ళోనే. అలా ఉంది వీళ్ళ చందనం చూస్తే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ. ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఇంకా చట్టం అయిపోయి భారతదేశ సార్వభౌమాధికారం ఉన్నటువంటి వ్యవస్థలే ఈనాడు అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టాన్ని చేస్తే ఇంకా దాన్ని వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా చచ్చేవాళ్ళని అన్నట్టే ఉంది వీళ్ళ మాటలు, వీళ్ళ పరిస్థితులు చూసుకుంటే. ఇవాళ ఈ చట్టం అవ్వడం వల్ల చాలా శరవేగంగా మనం అనుకునే దానికంట శరవేగంతో అమరావతి అభివృద్ధి చెందడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా పరుగులు పెట్టి వస్తారు. ఇవాళ ఒక ధైర్యం వచ్చింది, దీనికి మార్పు లేదు, చేర్పు లేదు. ఇటువంటి సందర్భంలో మనం ఏదైనా చేయొచ్చు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పి ఇన్వెస్టర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందాలనుకున్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకున్నా అది ఒక ప్రభుత్వం వల్లే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం ఎంత విరివిగా వస్తే అంత అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇది చట్టబద్ధత పొందడం వల్ల ఈ ప్రైవేటు భాగస్వామ్యం అన్నది హెచ్చు మొత్తంలో మనకు రావడానికి అవకాశం కలిగింది. తద్వారా మనం అనుకునే దానికంట ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కంట ముందు ఈ రాజధాని అభివృద్ధి చెందుతుందనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది.